వెల్కమ్ టు మిత్రదార్స్. ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని తెలంగాణలో జరిగే ప్రతి ఒక్క పథకాల గురించి ప్రజల వద్దకు చేరడానికి మన ఛానల్ ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే మన ఛానల్లో పెట్టి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని, అదేవిధంగా మీ బంధుమిత్రులు కానీ, మీ శ్రేయాభిలాషులు కానీ, మీ గ్రామ ప్రజానికానికి కానీ అందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టలేదండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. మీరు లైక్ చేస్తేనే ఈ యొక్క వీడియో అనేది ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది ఈ యొక్క వీడియోని లైక్ చేస్తున్నారు, ఎంతమంది ఈ వీడియోస్ని చూడడానికి ఇష్టపడుతున్నారు అని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా విషయాలు గ్యాదర్ చేసి ఎంతో కష్టపడి ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందు తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. అదేవిధంగా మీ బంధుమిత్రులు కానీ అందరూ కూడా షేర్ చేయగలరు. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆసార పింఛన్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకు చాలా వరకు అయితే ఆసరా పింఛన్ ఒక కొలిక్కి రావడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడడానికి ప్రయత్నిద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి కాసేపట్లో మే నెల ఆసరా పింఛన్లు 2016 రూపాయలు ఈ జిల్లాల వారికి జమ. ఈ విధంగా చెక్ చేసుకుని అనేది మనము ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. అయితే దీన్ని చూసుకున్నట్లయితే మనకు మే నెల నుంచి మనకు పాత పెన్షన్లే ఏవైతే ఉన్నాయో 2016 రూపాయలు కానీ 2016 రూపాయలు కానీ పాత పెన్షన్లు కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిండో ఆ యొక్క పాత పెన్షన్లను ప్రస్తుతం ఇస్తాము అనుకుంటే ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. దీనిపై కూడా ఒక జీవో అయితే జారీ చేసి ప్రజెంట్ అయితే ఈ యొక్క పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఈ యొక్క కొన్ని డిస్ట్రిక్ట్స్ వారికి మాత్రమే జమ చేయాలని అయితే పేర్కొనడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ను చూసుకున్నట్లయితే మనము నిజామాబాద్ కానీ మహబూబ్ నగర్, అదేవిధంగా సిద్దిపేట, కరీంనగర్ ఇలా చూసుకున్నట్లయితే దాదాపు 5 నుంచి 6 డిస్ట్రిక్ట్స్ వారికి మాత్రమే ఈ యొక్క పాత పెన్షన్లు అనేది ఇంకా రిలీజ్ కాలేదు. పాత పెన్షన్లు ఏదైతే ఒక డిస్ట్రిక్ట్ పడలేదో వారి అన్ని డిస్ట్రిక్టులు కూడా ఈ రోజు అయితే మరి కాసేపులో వారి యొక్క ఆసరా పెన్షన్ కూడా వారి ఖాతాలో జమ అవుతాయని ప్రభుత్వం అయితే పేర్కొంది. కాబట్టి ప్రజలందరూ పెన్షన్దారులు చేయవలసింది అంటే ప్రతి ఒక్కరు మీ యొక్క అకౌంట్ను, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేసుకోగలరు. మీ యొక్క అకౌంట్ చెక్ చేసుకుంటే మరి మీ యొక్క ఏ నెల ఆసరా పెన్షన్ పడ్డాయని కూడా తెలపడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మే నెల ఆసరా పెన్షన్లు అయితే మీ యొక్క ఖాతాలో జమ చేస్తామైతే ప్రభుత్వం అయితే పేర్కొంది. దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క వీడియో షేర్ చేయండి. ఎందుకైతే ఒకవేళ మీరు మహబూబ్నగర్ డిస్టిక్ అయినా, సిద్దిపేట డిస్టిక్ వారైనా, కరీంనగర్ డిస్టిక్ వారైనా, లేకుంటే మహబూబ్నగర్ డిస్టిక్ వాళ్ళని ఎవరైతే ఉంటారో వారందరికీ ఈ యొక్క వీడియోను షేర్ చేయగలరని కోరుతున్నాను. ఇంకాను మిగతా ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ లిస్టు కూడా త్వరలోనే విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆసరా పింఛన్లు వినియోగించగలరని కోరుతూ వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన తెలంగాణలో ప్రవేశపెట్టే పథకాల గురించి కానీ మేము ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసింది. థ్యాంక్ యూ టు ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.